మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్. ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్ టాపిక్ అయిందనమాట. ఎందుకంటే ఆమె ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, ఆ యూట్యూబ్లో ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ ఆమెని వైరల్ చేయట్లేదు కావాలని. కేవలం ఎంతోమంది విక్టిమ్స్. ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్, యూకే వెళ్ళి జాబుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది అయితే యూఎస్లో ఉన్న వాళ్ళు ఇండియాకి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్తే ట్రంప్ రానీడు అనే భయంతో కూడా ఉన్నారు ఎంతోమంది, చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంతో, ప్రేమతో ఏదో అమెరికా వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, అక్కడ జాబులు చేసేయాలి, చదివేయాలి, కొన్ని కోరికలు పెట్టుకొని వెళ్తారు. అలాంటి స్టూడెంట్స్ని మోసం చేశారనే బాధతో అందరూ మాట్లాడుతున్నారు. అడ్వకేట్స్ కావచ్చు, ఇటువైపున కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, కొంతమంది ఎనలిస్టులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా దీని మీద చర్చిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక విషయం గట్టిగా వచ్చినప్పుడు, స్ట్రాంగ్గా వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళని స్పందించాలి. అప్పుడు స్పందించినప్పుడే డెఫినెట్గా రెండోసారి అలాంటి పనులు చేయాలన్నా కానీ భయపడతారు. లేకపోతే కొంతమంది విక్టిమ్స్ ఎవరైతే మళ్ళీ మోసపోతారో అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక అవేర్నెస్ చేసినట్టు ఉంటుంది. ఎవ్రీ వీడియో ఏదైనా కానీ. మొన్నటి వరకు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు మీడియా మొత్తం కూడా. ఎందుకంటే యూకేలో ఎటువంటి పెద్ద విషయం జరిగినా అక్కడ వైరల్ చేయకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు, మాట్లాడకూడదు. అక్కడ చాలా పెద్ద కేసు అవుతుంది అది వితౌట్ ఎవిడెన్స్ పెడితే. అందుకోసమే ఏ ఆట ఆడినా కానీ ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ అదొక లక్కీ కూడా అనుకుంటుంటారు. ఎందుకంటే ఇలాంటి మోసపూరిత అన్యాయాలు జరిగినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని ఖండించే వాళ్ళు లేరు అక్కడ. ఇష్టానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకోవడానికి కూడా లేదు అక్కడ. అందుకని ఎంతోమంది తెలుగు వాళ్ళు, అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎంతోమంది జాబులు, అంటే యూకే టైర్ 2 వీసా కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను జాబ్ ఇప్పిస్తాను, నేను వీసా ఎక్స్టెన్షన్ చేయిస్తాను అని చెప్పి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు డేట్ ఆల్మోస్ట్ ఒక 10 days బిఫోరే, నాకు 14th May, 10 days కూడా కదా, ఆల్మోస్ట్ 20 days బిఫోర్ నుంచే మా కంపెనీకి మెయిల్స్ వస్తున్నాయి, మాకు మెయిల్స్ వస్తున్నాయి. పర్సనల్గా నెంబర్స్ పెడుతున్నారు, ఎంత అమౌంట్ పంపామో. యూకేలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు. డియర్ రోషన్ గారు, ఐఎమ్ కాంటాక్టింగ్ యూ బికాజ్ యూ రన్ ఏ న్యూస్ ఛానల్ అండ్ వీ నీడ్ హెల్ప్ టు ఎక్స్పోజ్ ఏ సీరియస్ యూకే వీసా స్కామ్. A YouTube channel called Nandu's World and her husband collected money from many students and people by promising UK Tier 2 visa. After taking the money, they did not provide the visas. I personally paid £9,000. We have proof, online payment records, audio records, WhatsApp chats. Around 50 to 100 students may be victims of this scam. I contacted them many times and requested my money back. After that, they blocked my phone numbers, are not replying to my messages or calls. అండ్ ప్రతి ఒక్కరు కూడా పెట్టారు, విత్ ప్రూఫ్స్తో పెట్టారు. వాళ్ళకి ఎంతెంత పంపాము, £2,000, £1,500, £1,500. హలో మధు గారు, మన గుడ్ మార్నింగ్ నందు వాళ్ళ హస్బెండ్. నైట్ అండి. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే, చూడండి ఒకసారి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 hours. అది అయిపోయినాక ఆఫర్ లెటర్ తర్వాత మళ్ళీ 5 pounds ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి, ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ అయినా కంప్లీట్ గా, అంటే అది రీడింగ్ అన్నారు, అది ఇదేనండి. అది రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి, ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ డే వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు.
మా దగ్గర ఒక డౌట్ అండి, ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? సో ఇలా ఆల్మోస్ట్ అంటే జాబులు రాకముందు ఒక పేమెంట్ కట్టాలి, జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత, అంటే పేమెంట్లన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. అండ్ వీళ్ళు చెప్పినట్లుగానే ఒక్కసారి అంత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు బ్లాక్ చేస్తున్నారు అనేది మనకు వచ్చిన మెయిల్స్. అండ్ విత్ కంప్లీట్ ప్రూఫ్స్తో పంపించారు వాళ్ళు. అండ్ ఎఫ్ఐఆర్ కాపీస్ పంపించారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ అయింది కూడా పంపించారు. ఎన్నో అంటే రకరకాల మెయిల్స్ వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లు కూడా జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పుకోవచ్చు. బట్ చాలా ఈజీగా తీసుకున్నారు దీన్ని వాళ్ళైతే. అంటే యూట్యూబ్లో ఫేమ్ ఉంది కదా అని, మరి అంటే యూట్యూబ్లో ఫేమ్ ఉందనో లేకపోతే సెలబ్రిటీ అనో ఎందుకు అసలుకి ఇచ్చేవాళ్ళు కానీ ఇన్ని రకాల వీడియోస్ చేస్తూనే ఉన్నాం. మొన్న మంగ్లీ ఇష్యూ కానీ, అంతకుముందు వేరే ఇష్యూస్ కానీ, ఇన్ని రకాల ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ అనే ఒక మోజులో ఉన్న వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారో కామన్ పీపుల్ ఇప్పటికీ అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళు ఏంటంటే నందూస్ కిచెన్ అని ఒకటి పెట్టారు యూకేలో. అది పెట్టిన తర్వాత అదేదో పెద్ద భారీ రెస్టారెంట్ అయిపోతుంది, ఈ రెస్టారెంట్లో ఎంతోమందికి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి కూడా చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం వీసా కోసం అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా పెట్టడం మనం చూసాం. అంటే కేవలం రెస్టారెంట్లో కూడా మీకు జాబ్ ఇప్పిస్తాం, సో వీసా మీకు మేము మా సైడ్ నుంచి, మా రెస్టారెంట్ సైడ్ నుంచి మేము చేయిస్తామని చెప్పి కూడా కొంతమంది దగ్గర కలెక్ట్ చేశారనమాట. బట్ యాక్చువల్గా చెప్పాలంటే నాతో ఆ రోజే మాట్లాడారు ఆమె, వచ్చిన రోజు కూడా నాతో ఆమె మాట్లాడారు. ఎందుకు ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు మాట్లాడరు, ఇంతమంది విక్టిమ్స్ మీ వల్ల బలైపోయారు, స్టూడెంట్స్ బలైపోయారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, ఇంట్లో చెప్పుకోలేరు, చేతిలో డబ్బులు లేవు, కొంతమంది తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి ఎంతోమంది మెయిల్స్ పంపుతున్నారు, చిన్న చిన్న వీడియోస్ పంపుతున్నారు, ఎందుకు రెస్పాన్స్ అవ్వరు అంటే ఆమె ఫస్ట్ మాట్లాడటం ఒక వర్షన్ బాగానే మాట్లాడింది. తర్వాత ఫ్లేట్ అలా ఫిరాయించింది అనమాట. ఏమండి అది మధుది కదా, నాది ఎందుకు అవుతుంది, దాంట్లో నేనేమన్నా డైరెక్టరా, మా హస్బెండ్ది కదా, మా హస్బెండ్కి నాకు సంబంధం ఏంటి, నా పేరు ఎందుకు లాగుతున్నారు అన్నది. అంటే డెఫినెట్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అవునండి డెఫినెట్గా మా హస్బెండ్ మేము కలిసి బిజినెస్ చేసాం, మా హస్బెండ్ దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఈయన ప్రాసెసింగ్ చేస్తాడు, ఈయనకి సంబంధం లేదు, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, కానీ రాకపోతే మేమేం చేస్తాం, అది ఓకే. అంతేగాని ఫస్ట్ మాట్లాడిన తీరికి తర్వాత మాట్లాడిన తీరికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా నేను నందుగారికి కూడా ట్రై చేస్తున్నాను, యూకే ఒకసారి ట్రై చేస్తున్నాను. బట్ నాతో మాట్లాడిన కన్వర్సేషన్ కూడా ఉంది, ఒక్కసారి మీకు వినిపిస్తాను. 14th May మాట్లాడాను నేను. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా, నేను తీసుకొని చార్జ్ చేస్తాను. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. మనకి ఏంటంటే వీసా రావడం గ్యారంటీ. వన్స్ వీసా వచ్చింది అని చెప్పినాక ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వీసా జాబ్ ప్లేస్ అయిపోయినాక మనకి ఇంక సంబంధం ఉండదు. 2 years లేటర్, 5 years లేటర్ జాబ్ పోతుంది వాళ్ళకి. ఎనీ రీజన్ పోవచ్చు. ఆ కంపెనీలో వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది డ్రగ్స్ తీసుకుని వెళ్తారు, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటాయి, వీటి వల్ల జాబులు పోతాయి వాళ్ళకి. పోయినప్పుడు ఏ ఏజెన్సీ త్రూ వచ్చారో దాని మీద అటాక్ చేసేస్తున్నారు. అది వరకు లేదు. ఇప్పుడు నేను మూవీలో వర్క్ చేశాను, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీ త్రూ వచ్చిన ప్రతి ఒక్క అందరికి వచ్చింది కదా, సేమ్ ఇష్యూ అందరికి రాదు కదా. సేమ్ ఇష్యూ అందరికి వచ్చింది. అందరికి ఎలా వస్తుందండి? మా త్రూ 350 మందికి మీ సైడ్ నుంచి మోసపోయామని ఒక 36 మంది లిస్టు పంపారు మనకి. ఒక నిమిషం చెప్పండి. 350 మంది వస్తే 36 మంది మోసపోయామని చెప్పినప్పుడు డాక్యుమెంటేషన్ ఉండాలిగా. గవర్నమెంట్ ఏ రీజన్ కి రిజెక్ట్ చేసింది వాళ్ళతో? మీకు ఒక మాట చెప్తాను నేనండి. యూకే ఇమిగ్రేషన్ అని మీరు ఒకసారి కొట్టండి ఇంటర్నెట్ లో. ఇక్కడ 3000 కంపెనీస్ కి పాస్ట్ 3 months లో లైసెన్సులు పోయినాయి. అందులో 2 లక్షల మంది ఎంప్లాయీస్ కి జాబ్స్ పోయినాయి. అందరూ ఎంప్లాయీస్ ఏ ఏజెన్సీ నుంచి వచ్చారో అది వాళ్ళ కంట్రీ రీజియన్, గుజరాత్, పంజాబ్, తెలుగు, కేరళ, ఏ కంట్రీ రీజియన్ వాళ్ళు ఉంటే ఆ ఏజెన్సీల మీద అటాక్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ వచ్చిన దాంట్లో కూడా మెనీ స్టూడెంట్స్ అండ్ పీపుల్ బై ప్రామిసింగ్ యూకే టైర్ 2 వీసా ఆఫ్టర్ టేకింగ్ ద మనీ, జాబ్ గా పక్కన పెడితే ఆఫ్టర్ టేకింగ్ ద మనీ దే డిడ్ నాట్ ప్రొవైడ్ ద వీసాస్ అని చెప్పేసి ఎక్కువ వచ్చింది అండి. జాబ్ పోవటం కదా, అసలు జాబే ఎక్కువ లేదు వచ్చింది. ఆడియో రికార్డింగ్స్ పంపించారు, వాట్సాప్ చాట్స్ పంపించారు, ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పంపించారు. దాదాపు 50 to 100 స్టూడెంట్స్ విక్టిమ్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు పంపించారు. అండ్ జాబ్ తీసేసారని చెప్పట్లేదు వాళ్ళు,
అసలు జాబే ఇవ్వలేదని చెప్తే స్టూడెంట్స్ పంపారు 100 మంది స్టూడెంట్స్. కాదండి, వీసా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటది, మనము వీసా చెయ్యము. నా కంపెనీ లేదు, మధుకుంది, మధు వీసా చెయ్యడు, వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తారు. వీసా వస్తుందా లేదా గవర్నమెంట్ ఇష్యూ, అది కాంట్రాక్ట్ సైన్ చేస్తారు మనకి. డబ్బులు ఏ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారో, ఎంప్లాయ్మెంట్ వీళ్ళు మేనేజ్మెంట్ ఉంటారండి, వాళ్ళకి పే చేసుకుంటారు. గవర్నమెంట్ కి 5 lakhs పే చేస్తారు, లాయర్ కి పే చేస్తారు. వాళ్ళు వ్యాట్ కట్టమని చెప్పటం వల్ల అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి పే చేసుకుంటారు. అప్పటికి మేము కొంతమందికి లోన్స్ ఇచ్చాం. మధు జాగర్ల మూడి అంటే మీరేందా? మధుకర్ అది మాకు, మేము ఎవరికైతే లోన్స్ ఇచ్చామో, ఇక్కడ IHS ఫీజు అని ఉంటదండి, అది 4 lakhs ఉంటది. దానికి వాళ్ళకి మనం లోన్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు, వాళ్ళ దగ్గర మనీ వచ్చినప్పుడు అది రీపేమెంట్ చేసేస్తారు. ఎక్కువ స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ పంపారు, వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు. వాళ్ళందరూ స్టూడెంట్స్ వర్క్ వీసాకి కన్వర్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆ రెస్టారెంట్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పింది అనమాట అందరూ కూడా. మీకు రోషన్ గారు, మీకు ఒక మాట చెప్తాను, పూర్తిగా 2 పక్కలా చూసుకోండి. నిజంగా అంతమంది ఇక్కడ మోసపోతే, యూకేలో మోసపోతే, యూకేలో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? యూకేలో ఇచ్చామనే చెప్తున్నారు, మరి ఇస్తే ఏదండి ఎవిడెన్స్ ఏది? విత్ ఫోన్ నెంబర్స్, ఎంత అమౌంట్ పంపించినా కూడా మీకు పర్సనల్ గా పంపించి ఒక గ్రూపే, నందు వాల్స్ వీసా విక్టిమ్స్ అని చెప్పేసి నందు, ఇదిగో ఈ గ్రూప్ స్క్రీన్ షాట్ మాకు పంపించి 1 month నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అదేంటి స్టూడెంట్ బ్లాక్ మెయిల్ చేయడానికి కాదండి, ఎవరినెవడు బ్లాక్ మెయిల్ చేస్తాడు? బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రోజుల్లో పడేవాడు ఉన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పంపించమంటారా? మాకు హైకోర్టులో కేసు ఉన్నానండి, నన్ను బ్లాక్ మెయిల్ చేయమని, నన్ను ఫోన్ చేయమని చెప్పండి, చంపలు వాయించి పెడతాము, ఈడ్చి కొడతాం ఒక్కొక్కడిని. మాకు ఇండియాలో ఎవడైతే స్క్రీన్ షాట్స్, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, రోషన్ గారు వింటారా? ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఏం అడుగుతారండి? ప్రూఫ్స్ ఏమని అని అడుగుతారు ఎవరినైనా. నందు గారు మోసం చేశారు అనగానే ఎవరైనా కానీ కేసు కడతారా, నమ్ముతారా? లేకపోతే మనకి ఏమైనా శిక్ష వేస్తారా? ఏరు. ఏంటి ప్రూఫ్స్? నువ్వు ఆమెకు పంపానని చెప్తున్నావు కాదు కదా, ఏంటి ప్రూఫ్స్ అన్నప్పుడు అకౌంట్స్, లేకపోతే ఫోన్ కాల్స్, చాటింగ్, లేకపోతే వాళ్ళ అకౌంట్ త్రూ అకౌంట్ కి వచ్చిన అకౌంట్, ఆన్లైన్ పేమెంట్స్. నేచర్ ఆఫ్ ది జాబ్, అది నేచర్ ఆఫ్ ది బిజినెస్, అది సోషల్ సర్వీస్ కాదు. సోషల్ సర్వీస్ అంటే ఒక్కరికో ఇద్దరికో జరగచ్చండి, ఇంతమంది స్టూడెంట్స్ బలైపోయారు ఎందుకని అంటున్నాను నేను. అసలు సోషల్ సర్వీస్ ఎవరు చేశారండి? సోషల్ సర్వీస్ కాదండి, సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఏమైనా సత్రం పెట్టుకున్నారా? యూకేలో మీరు బిజినెస్ చేస్తున్నారని నేను అంటున్నానండి. కాదండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను సోషల్ సర్వీస్ అంటున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్పించాలనుకున్నా నాకు అది బిజినెస్ అండి. 52,000 స్టూడెంట్స్ విక్టిమ్స్ మేము డబ్బులు ఇచ్చి మోసపోయామని ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పెట్టారు. ఏంటండి, నాకు మా అకౌంట్స్ కి ఎంతమంది వేసారో చెప్పండి. అసలు మాకైతే లిస్ట్ ఆన్లైన్ అకౌంట్, ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ అని చెప్పేసి వేరే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ కి వేసింది, అది మాకెలా? అది రిక్రూటింగ్ ఏజెంట్స్ ప్రాసెస్. ఇప్పుడు మీ హస్బెండ్ కి పంపామని వచ్చిందండి, మీకు కాదు నేను అంటుంది. మరి నా మీద ఎందుకు ఇంత అటాక్ జరిగిస్తున్నారు? మరి నా పేరు చెప్పండి, వ్యూస్ చూడరనే కదా. అబ్బా, పేరు చెప్పకపోతే వ్యూస్ చూడరు చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది విక్టిమ్స్ ఏంటండి అసలు? నందూష్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోలలో మీ హస్బెండ్ ఉన్నారు కదా. అయితే నా ఛానల్ నా పేరండి, నాకు ఆ రిక్రూటింగ్ ఏజెన్సీలో నేను పార్ట్నర్ కాదు అసలు. కాదండి, మాకుంది. హస్బెండ్ ఇప్పుడు మీ హస్బెండ్ నందూష్ వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అని అంటున్నారు అందరు ఇక్కడ కూడా. నాకు చాలా లేట్ గా తెలిసిందండి. ఇంకా ఇప్పుడు 2-3 యూట్యూబ్ ఛానల్స్ చూస్తే ఎక్కడో ఆల్రెడీ దీని మీద వీడియోలు చేశారని కూడా. అంటే నేనే అంత నేనే లేను, అది నేను చెప్తున్నాను మంచు. నేను ఎప్పుడు ఏది జరిగినా అవతల సైడ్ వర్షన్ కూడా వింటా ఫస్ట్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అవతల సైడ్ వర్షన్ వింటారా? ఎందుకంటే మీ ముఖం నేను చూడలే, నా ముఖం మీరు చూడలే, మీకు నాకు తెలియదు. ఇప్పుడు ఊరికినే వేసేయం కదా ఛానల్స్ అంటే. కొన్ని ఛానల్స్ ఎవరో వీడియోస్ కూడా చేశారని ఇప్పుడే మంజుకు పెట్టే లింక్స్. దీని మీద ఆల్రెడీ ఎవరో చేశారమ్మా. అసలు ఏంటి విషయం? మా ఇద్దరు మాట్లాడిస్తారా? చెప్పండి. మాకు ఇండియాలో ఎటువంటి కంపెనీ మా పేర్ల మీద లేవు. ఫస్ట్ థింగ్, మేము బ్రిటిష్ పాస్పోర్ట్ సిటిజన్స్. మాకు ఇండియాలో లీగల్ గా మేము ఏ కంపెనీలు పెట్టలే, మాకు లేవు. కానీ మాకు ఇక్కడ ఉన్న కంపెనీ పేరు మీద కొందరు
ఇండియాలో ఏవో కంపెనీలు పెట్టుకున్నారని మేము విన్నాం. అప్పట్లో వాళ్ళకి వార్న్ కూడా చేసాం. తర్వాత వాళ్ళ పోరు పడలేక ఏదో ఎడ్యుకేషన్ ఏదో పెట్టి ఎండ్ చేశారు. అసలు ఇండియాలో మాకు ప్రాసెసింగ్ ఏం లేదు. యూకే రిక్రూటింగ్ ఏజెన్సీ అండి ఇది. గుడ్ విల్ మీద వచ్చేది. ఇక్కడ మా ఏజెన్సీ ఫిలిప్పైన్స్, మా ఏజెన్సీ కాదు, మా హస్బెండ్ ఏజెన్సీ ఫిలిప్పైన్స్ అండ్ నెదర్లాండ్స్, ఇంకోటి పోర్చుగల్. వీటిలో ఫార్మింగ్ సెక్టార్, నర్సింగ్ సెక్టార్ లో గవర్నమెంట్ కి లీగల్ కాంట్రాక్టర్ సర్వీస్ అవి చేస్తారు. దాంతో పాటు 2021 లో రీసెంట్ గా స్టూడెంట్లుగా వచ్చి చాలా కష్టపడి ఇక్కడ జాబులు తెచ్చుకున్నాం. స్టూడెంట్స్ కి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎన్నో 100 ఇంటర్వ్యూలు చేస్తే చెప్తే జాబులు రావట్లా. అందుకని మేమేం చేసామంటే మాకేమైతే క్లయింట్స్ ఉన్నారో మధుకి, ఆ క్లయింట్స్ అందరికి కొంతమందికి ఎక్కువ మంది తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో పాటు మా పేరు మీద ఉంటుంది, ఆయన మాకు పార్ట్నర్. అట్లా మధుకి పార్ట్నర్ అయ్యి బిజినెస్ చేశారు. అదేంటంటే ఐటీ కంపెనీల్లో కానీ, హెల్త్ కేర్ కంపెనీల్లో కానీ అతనికి ఎక్కడెక్కడ రెప్యుటేషన్ ఉందో, అక్కడ ఎక్కడెక్కడ పీపుల్ తెలుసో. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలు చేస్తే జాబులు రావట్లేదండి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తున్నారు, మనమే మాక్ ఇంటర్వ్యూలో ట్రైనింగ్ ఇప్పించడం చేశారు. అప్పుడేంటి, వాళ్ళు కొంచెం షైన్ అవుతారు. దానికని సర్వీస్ ఛార్జ్ ఉంటది. అట్లా స్టార్ట్ చేశారు. కాకపోతే మనం ఏం చేస్తాం, మన పేరు మీద ఉన్నప్పుడు అది మేనేజ్మెంట్ కి ఇచ్చినప్పుడు వేరే అతను చూసుకున్నప్పుడు ట్రస్ట్ చేసేస్తాం. ఒక 3 years బాగానే జరిగింది మన కంటి సైట్ లో ఉన్నప్పుడు. మధ్యలో ఒక 1 year అతను ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది. మేము రెస్టారెంట్స్ మీద ఫోకస్ పెట్టుకున్నాం. మాకు రెస్టారెంట్స్ బిజినెస్ ఉన్నాయి, అది నాకు మధుకున్నాయి. మేము వాటి మీద ఫోకస్ పెట్టుకున్నాం. ఆ గ్యాప్ లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిపోయింది. ఎవరైతే ఈ స్టూడెంట్స్ జాబులకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ పీపుల్ ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మన ఇండియన్స్, ఏషియన్స్, ఎవరికైనా జరిగినప్పుడు మీరు వెంటనే ఎందుకు కలెక్ట్ అవ్వలేదండి? ఎందుకు డిలే చేశారు? అసలు నన్ను అసలు చెప్పనిస్తే నేను మీతో మాట్లాడతాను. నాకు అర్థమైందండి సిచ్యువేషన్, నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అసలు నన్ను పూర్తిగా ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ జరగాలి. ఇప్పుడు గంటలో జరగగా నేను గంటలో కారేసుకుని వెళ్ళిపోరు కదా. ఇప్పుడు మీరు ఇమిడియట్ గా మీరు యూట్యూబ్ లో ఎంత ఫేమస్ కదా, మీరు కూడా వీడియోస్ చేస్తారు ఫ్యామిలీ వైజ్ కదా. ఇలా జరిగింది అని మీరు ఒక యూట్యూబ్ లో ముందే ఒక వీడియో పెట్టేస్తే, ఇలా ఇవ్వద్దు, ఇలా చెయ్యొద్దు, మేము ఇప్పుడు అది చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో అంత పెద్ద పేజ్ ఉందన్నారు మీది. నేను ఇప్పుడే మా టీం చూస్తే అది ఎందుకు బ్లాక్ చేసేసారు మీరు? ఇన్స్టాగ్రామ్ లో మీ అఫీషియల్ పేజ్ ఉందా ఇప్పుడు? అది నా అఫీషియల్ పేజ్ కాదు, టమాటా వాళ్ళ అఫీషియల్ పేజ్. నా పేజ్ నాకే ఉంది కదా, స్టిల్ అవైలబుల్. టమాటా వాళ్ళు బ్లాక్ చేసేసారా? టమాటా వాళ్ళు తీసేసారండి. ఆ వీడియోస్ అన్ని వేరే వాళ్ళు కాపీ చేసుకుంటున్నారని. అసలు ఇన్స్టా లేదు అంతే కదా? ఇన్స్టా లేదు కదా ఇప్పుడు, అది ఇంకా కట్ చేశారు అనమాట. ఇన్స్టా లేదు కదండి. హలో, దీని తర్వాత మళ్ళీ ఒక పావు గంట తర్వాత ఆమె కాల్ చేశారు. అది part 2గా నేను రిలీజ్ చేస్తాను రేపు. ఎందుకంటే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆమె కూడా ఇంతవరకు ఏ మీడియాతో మాట్లాడలేదు కాబట్టి, బిఫోర్ వీడియోస్ చెయ్యక ముందే నా దగ్గరికి ఈ విషయం వచ్చినాక ఇమ్మీడియట్గా నేను ఆమెకు కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె కూడా ఇండియా వచ్చినప్పుడు 2-3 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అంటే ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మా ఛానల్కి కూడా వచ్చారు. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆమె బాధలు చెప్పుకున్నారు. తిండి లేని పొజిషన్లో ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. నిజంగానే ఓకే, ఒక లేడీ బాగా కష్టపడ్డారు, ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఏదో బిల్డ్ చేసుకున్నారు, ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నారు, అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు అని నేను అనుకున్నాను ఆ టైంలో. యాక్చువల్గా నాకు ఎవరో కూడా తెలియదు, ఎందుకంటే నేను యూట్యూబ్ పెద్దగా ఫాలో అవును. ఎందుకంటే తన వీడియోస్ ఇలా ఉంటాయని చెప్పి, అంటే తర్వాత మన ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఓకే ఈమె అని నేను అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాతే మళ్ళీ ఆమె గురించి నేను వింటాం. ఎందుకంటే చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే, యూట్యూబ్లో ఒక మంచి కంటెంట్ చేసి తర్వాత దానికి ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు, కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఏ దందా అయినా చేయొచ్చు అనుకునే వాళ్ళకి రీసెంట్గా కొంతమంది ఉదాహరణలు చూపించాం. వెనక కటకటాలు లెక్క పెడుతూనే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవ్వగానే మనం ఫాల్స్ ఎలిగేషన్ కూడా చేయొచ్చు, మన పేజ్లో పెట్టేయచ్చు, ఒక వీడియో పెట్టేస్తే జనం నమ్మేస్తారు అన్న భ్రమలో బతికేస్తే మాత్రం అలాంటి యూట్యూబర్స్ నిజంగా యూట్యూబ్లో వీడియోస్ చేయటం మానుకోండి. మీరు సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ చేయకపోయినా పర్వాలేదు. హ్యాపీగా మీకు తగ్గ కంటెంట్ ఏదో ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏదో ఇప్పుడు అందరు సిరీస్లు చేసుకుంటున్నారు, ఆ టైప్ ఆఫ్ చేసుకొని కొంతమంది బెట్టింగ్ యాప్స్ మీద ఎంతోమంది యూట్యూబర్స్ ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు. అప్పుడు ఫైట్ చేసాం. తర్వాత హర్ష సాయిని నమ్మి ఎంతోమంది మోసపోయారు, అప్పుడు ఫైట్ చేసాం.
ఎంతోమంది పాపం ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ యాప్ల్లో రకరకాల యాప్స్ ద్వారా మోసపోతున్నారు. వాళ్ళు పాపం రోడ్డున పడ్డారు. మొన్న ఈ మధ్య మళ్ళీ మంగ్లీ ఇష్యూ వచ్చినప్పుడు ఎంతోమంది బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అది 100 కోట్ల స్కామ్, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఈ స్కామ్. వీళ్ళు కూడా పాపం మన ఇండియా వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, యూకే బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు. ఇట్లనే యూట్యూబ్లో ఫేమస్ నందూస్ వరల్డ్, నందూస్ కిచెన్ ఫేమస్ కదా, వాళ్ళైతే కొంచెం జెన్యూనిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు. అరే ఇన్ని రకాల అవేర్నెస్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో, మెయిన్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లలో ఎప్పటికప్పుడు టెలికాస్ట్ అవుతున్నాయి. అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు. బలవ్వద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, వీళ్ళందరూ పైకి మేకప్ వేసుకుంటారు, లోపల ఏం ఉండదు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి మీరు చూసి నమ్మేసి ఒక ఫాలోవర్గా, ఒక సబ్స్క్రైబర్స్గా మీరు వాళ్ళకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం చేయొద్దు, వాళ్ళని మోసం చేయొద్దు, దోచుకోవద్దు వాళ్ళని. అరే ఇన్ని రకాల స్కాములు చేస్తున్నారు. స్కామ్ బయటపడిన రోజు మాత్రం నాకు సంబంధం లేదు మా ఆయనది, భర్త దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా ఆవిడది, అక్క దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా తమ్ముడిది, తమ్ముడు దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా అక్క మాట్లాడింది ఫస్ట్ అని. ఒకటి మీద ఒకటి దోచుకోవడం సరిపోయింది. దోచుకోవటం, దాచుకోవటం, చివరికి జనాన్ని ఎర్రోలను చేయటం, మాలాగా వీడియోలు చేసిన వాళ్ళు తిట్టడం ఇష్టానికి. తర్వాత అరే కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి అన్న, మీ గురించే మేము చేసేది, మాకేం పని పాట లేదంక, వేరే పని పాట ఏం లేదంక, బొచ్చడు ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడవచ్చు మేము కూడా వాటి మీద కూర్చొని. మాకు కరెంట్ బిల్ దండగా, కెమెరా పని దండగా, ఎడిటింగ్ దండగా, అన్ని దండగే. ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక అవేర్నెస్ వీడియో వచ్చినప్పుడు దాన్ని యాజ్ ఎ వ్యూయర్గా మీరు ఎంకరేజ్ చేసి జనంలోకి షేర్లు కొట్టి, మీరు అరే లాస్ట్ ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, ఈ విధంగా అందరూ మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు కూడా అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు, ఇంకా ఎందుకు మీరు కళ్ళు తెరుచుకోవట్లేదని చెప్పేసి మీలాంటి వాళ్ళు మేల్కొల్పండి. మనల్ని మనమే తగ్గించుకుంటాం, మనల్ని మనమే కించపరుచుకుంటాం, కామెంట్ల రూపంలో బూతులు తిట్టుకొని అందరినీ. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళ వీడియోలు చూస్తాం, వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, చివరికి మనల్ని బలి చేస్తుంటారు. సో ఇలాంటి వీడియోలు ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. చాలామంది హైకోర్టు అడ్వకేట్స్ కూడా మాట్లాడారు, లండన్కి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మాట్లాడారు. డెఫినెట్గా శిక్ష పడుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది, ఎంతోమంది ఇక్కడ కేసులు పెట్టారు కాబట్టి శిక్ష పడుతుంది. డెఫినెట్ డబ్బులు కూడా వస్తాయని వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నారు కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎంతోమంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కాబట్టి రేపు ఎల్లుండిలో ఒకసారి నేను కూడా వాళ్ళని జూమ్ కాల్కి తీసుకుంటాను. సో పార్ట్ 2 ఆమె ఇంకా ఇంకొక 20 minutes మాట్లాడింది. ఏం మాట్లాడిందో రేపు వీడియోలో రిలీజ్ చేస్తాను నేను. మేము పార్ట్ 2లో కొన్ని మాట్లాడింది. ఎన్ని కబుర్లు చెప్తారంటే మాట్లాడుతుంది నందు మేడం. జాతకాల పేరుతో మా రీల్స్ వాడుతున్నారని ఆ రీల్స్ ని ఆపేయడం కోసం ఆ పేజ్ ని క్లోజ్ చేశారు. జాతకాల పేజీల వాళ్ళకి ఐపీఆర్ రైట్స్ చేశారు, అందువల్ల ఆ పేజెస్ క్లోజ్ అయింది. నా పేజ్ స్టిల్ అవైలబుల్. ఓకే చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు రోషన్ గారు ఒక్క మాట బాగుంది. ఎన్ని రకాల వీడియోలు పెడతారు, మరి ఒక వీడియో పెట్టొచ్చు కదా. మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను అగ్రి. కనీసం ఎదుటి వాళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. మొత్తం స్టోరీ వినకుండా మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది. జరిగింది, మీరు అటు వెళ్ళారు, తర్వాత ఏంటి ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని మాకు ఒక ఎంప్లాయీ ద్వారా తెలిసింది. తెలియగానే ఇమీడియట్ గా పార్ట్నర్షిప్ ఆగిపోయింది. మీరు చూసుకోమన్నారు, మధు కంటిన్యూ చేశాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగినాయో అవి క్లియర్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ఎక్స్ప్లాయిటేషన్ లో మన ఎంప్లాయీస్ ఆల్రెడీ 3 ఉన్నారు, దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళని జాబుల నుంచి తీసేశారు. ఇక వాళ్ళు ఎప్పుడైతే మన కంపెనీకి అప్పట్లో స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉండేది, అంటే ఏంటంటే మన ఎంప్లాయీస్ కి మనమే వీసా చేసుకోవచ్చు మధు కంపెనీకి. సో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్ తీస్తామో జాబ్ తో పాటు వాళ్ళ వీసా పోతుందండి. ఇకంటే జాబ్ మీద ఉన్నారు కదా, సో ఆబ్వియస్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంపాక్ట్ పడుతుంది. ఆ పగతో మన 1 year నుంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మేము జస్ట్ ఇగ్నోర్ చేస్తాం, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి, వాళ్ళు ఇగ్నోర్ చేస్తాం. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉంది, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? ఇంకోటి నందూస్ వరల్డ్ ఛానల్ చూసి ఎవరు అక్కడికి రాలా, అక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న గుడ్ రెప్యుటేషన్ తో వచ్చారు. ఒక పర్సన్ ఈ కంట్రీ వచ్చి
శివ అనే పర్సన్, ఇబ్రహీంపట్నంలో ఉండే పర్సన్ ఈ కంట్రీ వచ్చి అమ్మాయిల వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయటం వల్ల అందులో ఒక అమ్మాయి మా కంపెనీ ఎంప్లాయర్ అవ్వటం వల్ల మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే పర్సన్ ఈ కంపెనీకి బ్రోకర్ గా వర్క్ చేశాడంట. అలా కొంతమంది ఫైల్స్ ఇచ్చి వాళ్ళకి వీసాలు, జాబ్ సర్వీసులు చేసేవాడు. జస్ట్ బ్రోకర్, స్టూడెంట్ గా వచ్చి, చదువు లేదు. అతని మీద క్రైమ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. కంపెనీ డిఫోల్ట్ చేసింది అతన్ని, వేరే ఏదో కంపెనీలో ఉన్నాడు స్టూడెంట్. ఆ పర్సన్ ఇబ్రహీంపట్నం వెళ్ళి గ్రడ్జ్ పెట్టుకొని ఇది నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ బిజినెస్ అని చెప్పి 900 మందికి బిజినెస్ గ్రూప్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో పీపుల్ కి మెసేజ్ పెట్టి అలా సర్క్యులేట్ చేసి రూమర్ స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను డిసెంబర్ లో ఒక వీడియో పెట్టా, ఒక షార్ట్, మా కంపెనీ పేరుతో ఇట్లా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారు, మాకు సంబంధం లేదు. అది అయిపోయింది. తర్వాత ఆ పర్సన్ ఇబ్రహీంపట్నంలో ఎవరికో పోలీసులకి డబ్బులు ఇచ్చి మేము నాన్ ఇండియన్ సిటిజన్స్ అయినా కూడా మా పేరు మీద ఇండియాలో కేసు పెట్టించాడు. మా పేరెంట్స్ కి మాకున్న బిజినెస్ లే తెలియకపోతే 75 years మా ఫాదర్ ఇన్ లా పర్సన్ ఆయన్ని యాడ్ చేసి పెడితే ఎఫ్ఐఆర్ చెల్లుద్దని గ్రీడ్ తో చేయించాడు. చేయించి ఆయన్ని పిలిచి ఆయన ఇంటి మీదకి వచ్చి బెదిరించటం, మాకు 10 లక్షలు ఇస్తే కేసు మార్చేస్తామని. అవన్నీ కూడా మేము హైకోర్టులో కేసేసాం. పోలీసులు కాదు, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్, ఆ అబ్బాయి పోలీసులు కూడా కలిసి. తర్వాత అప్పటికి మేము ఇప్పుడు దాన్ని లీగల్ గా హైకోర్టులో ఎప్పుడో 3 months దాకా కేసేసాం. కేసేసి ఆ అబ్బాయికి నోటీస్ పంపించాం. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం, మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేరు. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ వీసాలు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చేయాలి. ఏం చేసినా ఇక్కడ ఈ కంట్రీలో కంపెనీ ఉంటే తీసుకెళ్లి ఫిలిప్పైన్స్ లో కేసు పెట్టలేరు కదండి. నిజమే, సింపుల్. ఎందుకు ఇండియాలో పెడుతున్నారు? అక్కడ రెప్యుటేషన్ వాళ్ళకుంది, ఇక్కడ నిజం ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నాను రోషన్ గారు, రియల్ గా వీసా స్కాములు జరుగుతాయి, రియల్ గా మోసాలు జరుగుతాయి. మీకు నాలెడ్జ్ ఉంది, మేము అప్పట్లో అందరికీ చెప్పాము ఈ మాట. ఈ వీసా బిజినెస్ మధు పాట స్టార్ట్ చేసినప్పుడు మా రిలేటివ్స్ అందరు చెప్పారు, మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు మల్టిపుల్ బిజినెస్ లో ఉన్నారు, దీని జోలికి వెళ్ళొద్దంటే ఈ బురదని డీసెంట్ గా కూడా బిజినెస్ చెయ్యొచ్చు, మేము కష్టపడి పైకి వచ్చాము, జాబ్ రాకపోతే ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు, అది జరగకూడదు. ఎలిగేషన్ మీరు అలానే చెప్తే బాగుంటుంది, అట్లీస్ట్ మన త్రూ అన్న తెలుస్తుంది ఆడియన్స్ కి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు నిజంగానే జరిగిందని అందరు అనుకుంటున్నారు కదా బయట. లాస్ట్ మంత్ మాట్లాడింది నేను తప్పు చేయలేదు అన్నది అలిగేషన్, అంటే బయటకు వచ్చి మాట్లాడమని కూడా చెప్పాను. ఇప్పటికీ మాట్లాడాల, ఇవాళ డేట్ ఎంత ప్రెజర్ పెడతా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను రియాక్ట్ అయితే ఒక్క చిన్న వీడియో పెడితే ఎన్ని ఛానల్స్ లో చెప్పుకున్నారు. ఈ రియాక్షన్ దేనికి? జస్ట్ వాళ్ళ ఐడెంటిటీ బయటికి రావడానికి. రేపు ఈ మంత్ లో కోర్టులో, హైకోర్టులో హీరింగ్ ఉంది ఆ శివ అనే అబ్బాయిది. తన వైఫ్ కి జరిగిన వీసాని తనదని చెప్పుకొని తన న్యూడ్ వీడియోస్ పెట్టి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసింది, కవరప్ చేసి మమ్మల్ని ట్రాక్ చేసి మేము మా ఎంప్లాయీని అమ్మాయిని బయట పెట్టగలమా? పెట్టలేంగా. అమ్మాయి పరువు తీయగలమా? పెళ్లి కాల. మేము ఓన్లీ మీరు అక్కడ యూకే టైర్ 2 వీసా స్కామ్ జరిగింది, విక్టిమ్స్ బయటకు వస్తున్నారు కాబట్టి ఇది ఏంటనేది మాట్లాడమని చెప్తున్నాను అంతే. నేను మిగతా వాళ్ళ కేసుల గురించి నేను మాట్లాడమని చెప్పలేదు. ఇంకా అది దాని వల్లే కదా ఇదంతా చేస్తుంది గ్రజ్జుతో. నాకు ఒక్క మాట చెప్తానండి, వీసా గనక రిజెక్ట్ అయితే టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఇంతమంది విక్టిమ్స్ మోసపోయారు, దాని మీద మాట్లాడండి నేను చెప్తుంటే ఎవడో శివ ఏదో కేసు మా మామని మేనేజ్మెంట్ ఒక పేపర్ ఇస్తుంది, ఈ ఎంప్లాయీని మేము తీసుకుంటున్నాం, మాకు వీసా కావాలి అని. దాన్ని COS అంటారు, కాస్ అంటారు. ఆ కాసు ఒక కంపెనీ ఇస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కంపెనీలు, మీరు అన్నారే కొన్ని వేల మందో 100 మందో స్టూడెంట్స్, అన్ని వేల కంపెనీల మీద వాళ్ళు కేసు పెట్టాలి. రిక్రూటింగ్ ఏజెన్సీ మీద ఎలా పెడతారు? రిక్రూటింగ్ ఏజెన్సీ ఆ కంపెనీతో కనెక్షన్, అంతేగాని ఆ పర్సన్ తో కనెక్షన్ కాదు. రిక్రూటర్స్ అంటే కాదు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారు మరి? ఇప్పుడు శివ తీసేయండి, శివ తీసి పక్కన పెట్టేసేయండి. శివ హైదరాబాద్ లో మీ మీద గజ్జి తీర్చుకోవడానికి రివెంజ్ కి మీ మామగారినో ఎవరినో పెట్టి కేసు పెట్టారు. ఓకే, వాట్ అబౌట్ యూకే లో ఉన్న స్టూడెంట్స్ గానీ, యూకే లో ఉన్న వేరే కంట్రీస్ వాళ్ళు? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను,
యూకే ఇమిగ్రేషన్ కంపెనీస్ అని కొట్టండి. లాస్ట్ నవంబర్ నుంచి 3000 కంపెనీస్ కి కంట్రీలో లైసెన్స్ పోయింది. బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక చోట లీగల్ గా జాబ్ చేయాల్సింది రెండో చోట చేయటం వల్ల ఆ కంపెనీలకు లైసెన్సులు పోయినాయి. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికి జాబులు పోతాయి. జాబులు పోయిన వాళ్ళకి డబ్బులు ఎవరిని అడుగుతారు చెప్పండి? డైరెక్ట్ కంపెనీని అడుగుతారా? అడిగే ధైర్యం ఉందా? వాళ్లే తప్పు చేసినప్పుడు తీసేస్తారు కదా. వాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళ వీసా పోతుంది కదా. ఇప్పుడు వీసా పోయిందని చెప్పిన వాళ్ళు ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఈ కంట్రీలో వచ్చి ఎవరన్నా ఎంక్వైరీ చేయించండి. లీగల్ గా ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు వీసా పోతే? ఈజ్ దట్ లీగల్? కంట్రీలో వీసా పోతే వాళ్ళు యూకేలో ఇంకా ఎలిజిబుల్, దే ఆర్ వర్కింగ్, దే హ్యావ్ ఎ లీగల్ వీసా. ఎలా వచ్చింది లీగల్ వీసా? ఇక్కడ ఆల్రెడీ లీగల్ వీసా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో విక్టిమ్ డ్రామా వేస్తున్నారు. 2021 లో వీసా వచ్చి 2021 లో జాబ్ చేసి 2026 లో జాబ్ పోతే ఏ కంపెనీ ద్వారా ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, అప్లికేషన్ ఫిల్అప్ చేయించుకున్నారో ఆ కంపెనీని అటాక్ చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను అనండి, 2021 నుంచి కంపెనీలో ఉంటే ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది? ఒక్కసారి ఆలోచించారా? యూకే ఇమిగ్రేషన్ భయంకరమైన టైట్ అయింది. ఇండియన్స్ వెళ్ళిపోమని ర్యాలీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్స్ మీద అటాక్ జరుగుతుందని వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళడానికి ఆడుతున్న గేమ్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఒక మనిషికి అన్యాయం, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను చెప్తానండి. నాకు ఒక క్లాస్మేట్స్ ఉంటారు 50 మంది ఇక్కడ ఫ్యామిలీస్. వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారా, మీకు సపోర్ట్ చేస్తారా? నేను వాళ్ళందరికీ నాకు వచ్చిన దాంట్లో డబ్బులు ఇస్తానని చెప్తా. ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఒక్క మాట చెప్పండి. ఇక్కడ ఒక కంపెనీ మేనేజ్మెంట్ మీద ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ ఇంటి ఆడవాళ్ళని, పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు? ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు. ఎప్పుడు జరిగిన తర్వాత? ఇది కరెక్ట్ గా నెల క్రితం, 3 నెలల క్రితం, 5 నెలల క్రితం మా రెస్టారెంట్ మీదకి వచ్చి ఎంప్లాయీస్ అటాక్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఆ ఊళ్ళో కనిపించిన డిపోర్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేను అదే సిచ్యువేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. ఇక్కడ మనం ఏం పేకలేం. ఇండియా వెళ్ళి చూసుకుందాం, మనకి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ మాట చెప్పారు. ఎవరికి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్? అక్కడ అదే రెస్టారెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కి. ఎవరైతే కొట్టించుకున్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ మీద అటాక్ చేస్తున్నారో అప్పుడు మేము వెళ్లాల్సి వచ్చింది. మాకు కాల్ చేశారు పోలీసులకు. మేము కాల్ చేస్తే వాళ్ళు లైన్ లో పెట్టారు. 5 minutes గ్యాప్ లో ఎంత జరిగిందో దాన్ని డిఫెండ్ చేయడానికి నేను వెళ్ళి వాళ్ళని ఆపి ఇమీడియట్ గా పోలీసులను పిలిస్తే బిఆర్ఎస్ సపోర్ట్ ఉంది ఎవరికంట నాకు తెలియదండి. అందులో ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి మెడిసిన్ అని చెప్పి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లో నాపీలు చేంజ్ చేయటం అమ్మాయి జాబ్. ఓకే, ఆ జాబ్ మనం సర్వీస్ ఆల్రెడీ జాబ్ చేయించి ఇంటర్వ్యూలు చేయించి సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినాక వీసా అప్లై చేసినాక వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ వల్ల వీసా రిజెక్ట్ అయింది. మన కాంట్రాక్ట్ లో ఉంటదండి, వీసా ఎనీ రీజన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే కంపెనీ ప్రాబ్లం కాదు. వాళ్ళ ఇంటర్వ్యూలో ఎనీ తప్పు చేయొచ్చు, అది అదర్ థర్డ్ పార్టీ రెస్పాన్సిబుల్ కాదు, అది సైన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు? ఇఫ్ ఇట్ ఈస్ అ మిస్టేక్. ఇంకోటి 5 years నుంచి ఈ కంపెనీ ఉన్నప్పుడు 5 years లో ఎందుకు జరగలేదు? ప్రవీణ్ కూడా క్లియర్ గా చెప్పాడు. 3 months లో జరుగుతుంది. సో అక్కడ కేసు ఎందుకు పెట్టరు అంటే మేము కూడా కొనడానికి వెళ్తున్నాం వీసా, అలా చెప్తే కేసు అవుతుంది, అందుకని ఇండియాకి వచ్చి కేసులు పెట్టుకుంటున్నాను. కేసు అతను విన్ అవుతాడు. ఇక్కడ మీకు ఒక్కటి అర్థం కావట్లేదు. మీరు అమెరికాలో అంటారు చూసారా కన్సల్టెన్సీ అని. మాది కన్సల్టెన్సీ కాదు, మధుది రిక్రూటింగ్ ఏజెన్సీ. కన్సల్టెన్సీ అంటే మంత్లీ డబ్బులు తీసుకుంటారు, శాలరీలో పర్సంటేజ్. రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్, మన జాబ్ అయిపోయింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా. వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తాం. వీళ్ళలో ఇంగ్లీష్ రాదు, ఇండియా నుంచి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని అదర్ కంపెనీస్ ద్వారా వచ్చారు. ఇక్కడికి వచ్చి కష్టాలు ఉన్నాయని చెప్పి బ్యాక్ డోర్ లో హెల్ప్ అడుగుతారు. మనం చెయ్యము. అక్కడ మీరు కొన్ని చూడండి, పిల్లల మీద యాసిడ్ పోస్తాము, వైఫ్ మీద యాసిడ్ పోస్తాం, ఇండియా వస్తే అటాక్ చేస్తామని ఎన్నో మెసేజ్లు పాస్ట్ 3 years నుంచి పెట్టినా మేము కంప్లైంట్ ఇక్కడ చేసాం. వీఆర్ ఇక్కడ సిటిజన్స్, ఇండియాలో కాదు. మీరు చెప్పే విక్టిమ్స్ ఎవరైతే వీళ్ళంతా విక్టిమ్స్ కాదని చెప్తున్నారో వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేశారు. అక్కడ 5 కేసులు ఫైల్ చేశామండి. ఇండియాలో లాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు. ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ నెంబర్ కి ఒక పాస్వర్డ్ ఉంటది. ఆ పాస్వర్డ్ మేము కొట్టినప్పుడు డేటా వస్తుంది. సైబర్ సెక్యూరిటీ హెరాస్మెంట్ కింద ఇప్పుడు 2 కేసులు అయినాయి. ఎవ్రీ 48 hours అప్రోచ్ అవుతారు. ఇంకొకటి ఎవరైతే రెస్టారెంట్ మీద ఫైట్ చేశారన్నారో ఆ రెస్టారెంట్ వీడియో కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే రెస్టారెంట్ మీద నిజంగానే వాళ్ళ బాధతో అటాక్ చేసి ఉంటారు వాళ్ళు. అందరూ కంప్లైంట్ చేశారు.
వచ్చారు, మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్ ఉంది. లీగల్ గా సీసీటీవీ ఈ కంట్రీలో ఒక పర్సన్ ని డిఫేమ్ చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఇండియాలోనే కదా. సో ఇప్పుడు ఫైనల్ గా మీ సైడ్ నుంచి ఏం మిస్టేక్ జరగలేదు, మాది కన్సల్టెన్సీ కాదు, రిక్రూట్మెంట్ చేసాము అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఆ కంపెనీ జాబ్ అయిపోతుంది. రిక్రూట్ అయిపోయినాక వీసా రిజెక్ట్ అవ్వటం, వీసా యాక్సెప్ట్ అవ్వటం రిక్రూటింగ్ ఏజెన్సీ ప్రామిస్ కాదు. అది ఆ కాంట్రాక్ట్ లో ఏమని సైన్ ఉంటదంటే, మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాము, సర్వీస్ చార్జెస్ చేస్తాము. అందరూ ఏం చేస్తారు? తెలుగులో ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదండి, ఇట్లా చేసి మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు కదా, మేమేమో ఫ్రాడ్ చేయలేదు. ఇవాళ 3 PM కి నేను 5 రోజుల క్రితం చేసిన వీడియో ఎడిటింగ్ అయిందండి. 3 PM కి ఇవాళ ఒకటి కామెడీతో రిలీజ్ అవుతుంది. ఆ కామెడీ వీడియోలో వాట్ ఈస్ సోషల్ మీడియా హెరాస్మెంట్ మీద నేను చేశాను. వీడియో రిలీజ్ అయింది. ఒక యాపిల్ కొంటే ఒక షాప్ లో అది పుచ్చిపోయింది అనుకోండి, షాప్ వాడు కారణం, యాపిల్ చెట్టు కారణం, ఎవరు కారణం? ఇష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పర్సన్ దాన్ని ఎలా తీసుకుంటాడు అనేది ఉంటది. ఇక్కడ ఎవ్వరు డబ్బులకి ఫోర్స్ చేయలేదంట కదా. మాకు ఒక్క ఎంప్లాయీ పోస్ట్ చేయలేదంట ఆ కంపెనీలో. మధు ఆర్గ్యుమెంట్ రాగానే మధు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ మేము ఎప్పుడు మా సోషల్ మీడియా ఫేమ్ వాడి బిజినెస్ చేయలేదే. మాకు ఇక్కడ బోల్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, బిజినెస్ చేసే రోజులు అదే నేను చెప్తుంది. అదే నేను అంటుంది. మరి అలాంటప్పుడు సోషల్ మీడియా హెరాస్మెంట్ నాకెందుకు స్టార్ట్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు రోషన్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవరో ఒక రీల్ పంపించారు మా ఫ్రెండ్స్, మాకున్న ఇప్పుడు లైఫ్ అంట వీళ్ళందరూ స్టూడెంట్స్ మోసపోయి మా దగ్గర విక్టిమ్స్ అయ్యారని చెప్తున్నారే, వాళ్ళ డబ్బుల వల్ల అంటున్నారు. కానీ 2000 వీళ్ళు పుట్టక ముందు 2008 లో మేము కొనుక్కున్న ఇల్లు ఛార్జ్ చేస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ అడగట్లేదు వాళ్ళు. మరి చెప్పండి, గవర్నమెంట్ ఫీజు ఇంత ఉంటది. తర్వాత ఏమడుగుతాడు ఆ పర్సన్? నా ఫ్రెండ్స్ 4 ఉన్నారు, మా అందరికి కలిపి ఎంత అవుతుంది అంటే 16 లక్షలు అని చెప్తారు. మా టీం అంతా వాళ్ళు పంపించిన ఎవిడెన్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఏదో స్టూడెంట్స్ కూడా. ఒకసారి అవన్నీ టాలీ చేసుకున్న తర్వాత మీరు అవన్నీ టాలీ చేసుకొని మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతాను, ఎట్లా చేద్దాం ఏంటి మీతో మాట్లాడతాం. ఓకేనండి. ఇదిగో రోషన్ గారు, మీరు టాలీ చేసుకున్నాక ఇక్కడ గవర్నమెంట్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదో ఫేక్ డాక్యుమెంట్ ఏదో ఫస్ట్ చూసుకోండి. ఒకటండి, ఒక పర్సన్ కి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా కోర్టులు ఉంటాయి, పోలీసులు ఉంటాయి. సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చెప్పేది టీఆర్పీ కోసము, డిఫేమ్ కోసం తప్ప న్యాయం పోరాటం కాదది. దేశ పోరాటం బోర్డర్ లో జరుగుద్ది, సోషల్ మీడియాలో జరగదు. ఇప్పుడు మీరు టాలీ చేస్తున్నారే, మీరు టాలీ చేసింది మొత్తం యూకే గవర్నమెంట్ సైట్ లో రియల్ దాంట్లో పెట్టి మీరు చెక్ చేసి ఇక్కడ నుంచి ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి. ఇంకోటి నాకు చేయొద్దు. నేను ఇప్పుడు నా నెంబర్ కి చేస్తే మధుతో మాట్లాడండి. తను ఏది మాట్లాడినా రికార్డ్ చేసి ఫ్రంట్ బిట్ లాస్ట్ బిట్ కట్ చేసి మధ్యలో పెట్టి తీసుకుంటున్నారు. తను మాట్లాడటం మానేశాడు. ఇది నేను ఇక్కడ ఈ కంట్రీలో గవర్నమెంట్ ఏదైనా అడిగితే చెప్పాలి, వేరే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగితే ఆన్సర్ చెప్పాల్సి వస్తుందండి. ఇదేం పంచాయతీ మాకు అర్థం కావట్లా. ఇక్కడ యూకే రిజిస్టర్డ్ కంపెనీ, కంపెనీకి లైసెన్స్ పోయింది కానీ మా కంపెనీ బిజినెస్ లైసెన్స్ లైసెన్స్ పోయింది అంతే. అది కూడా ఏంటి, వీసాకి ఇక్కడ లోకల్ పీపుల్ రిక్రూట్ చేసుకోవచ్చు, మిగతా లోకల్ పీపుల్ అవైలబుల్. బట్ ఇంటర్నేషనల్ అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగారు అంటే మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఫ్రెండ్షిప్ మీద అడుగుంటారు. అడగలేదండి, చేసేస్తున్నాడు. ఒక అబ్బాయి 4-5 వేలు ఫాలోవర్స్ ఉన్న ఒక స్టూడెంట్ రీల్ కింద డబ్బులు తీసుకొని చేసేస్తున్నాడు. అసలు బూతులు తిడతా చేసేస్తాడు యూకే లో. నేను ఏదో ఒక వీడియో చూసాను తెలుగులో, ఏదో ఛానల్, ఇప్పుడే నాకు తెలియదు, నేను ఇప్పుడు చూసిన తర్వాత అనిపించింది. నాకు కొంచెం యూట్యూబ్ నాలెడ్జ్ లేదండి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏం చేస్తారో కూడా. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకటండి, మేము యూట్యూబ్ ఈ బిజినెస్ రెండు మా కర్మగాలి దగ్గర 2 ఏళ్ల గ్యాప్ తో వచ్చినట్టు ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు ప్రమోట్ చేయాల. ఈవెన్ రెస్టారెంట్ పెట్టి అందరూ నన్ను ప్రమోషన్ అడుగుతారు ఇక్కడ తెలుగు వాళ్ళు, కానీ నేను ఎప్పుడు ఇక్కడ రెస్టారెంట్స్ ప్రమోట్ చేయాల, ఎందుకంటే మాకే రెస్టారెంట్ చేంజ్ ఉంది. ఇంకోటండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంతో కష్టపడి ఈ కంట్రీ వచ్చినప్పుడు ఈజీ దారి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేస్తే మన తెలుగోడు ఏదైనా చెయ్యొచ్చు. ఇవాళ నేను కామెడీ వీడియో పెట్టింది అదే, తెలుగోడు కాబట్టి తెలుగోడు ఏదైనా చెయ్యొచ్చు. తెలుగోడు పరువు తీస్తామంటే తెలుగోడు నమ్ముతారు. పర్సనల్ గా ఇవన్నీ చూసిన తర్వాత నేను కాల్ చేస్తానండి. అసలు మీ ఇష్టం అండి. ఓకే నంది గారు.
సో ఇది ఫైనల్గా మన నందు గారి సెకండ్ వర్షన్. అంటే ఆమె క్లియర్గా చెప్తున్నారు అక్కడ రెస్టారెంట్ మీద ఆల్రెడీ దాడి చేశారంట. మరి దాని మీద దాడి జరిగిన వీడియో అయితే ఆమె ఎక్కడ రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి చాలా మంది మీద కేసులు పెట్టానని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ మాకు ఇక్కడలాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇయరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు. మరి దాని స్టేటస్ ఏంటో కూడా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. నేను ఫోన్ చేసింది 1 నెల క్రితం. డెఫినెట్గా ఇదంతా టాలీ అయిన తర్వాత మీరు తప్పు చేశారని చెప్తే డెఫినెట్గా దీని గురించి మాట్లాడతానని క్లియర్గా చెప్పాను ఆ రోజు. అందుకే ఆ కాల్స్ ఈరోజు నేను బయట పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకటి తను చెప్తున్నారు అంటే యూకే గవర్నమెంట్ అక్కడ పాలసీల గురించి అక్కడ రకరకాల ఏదో చెప్తున్నారు. సో ఏమైనా పాలసీలు ఉండొచ్చు, మీ పాలసీలు. డెఫినెట్గా ఒక స్టూడెంటు లేకపోతే ఒక ఫ్యామిలీ మీ ద్వారా నష్టపోయారు అంటే దాన్ని మళ్ళీ వాళ్ళకి మంచి జరిగేలా చేయటం కూడా మీదే బాధ్యత. డెఫినెట్గా మీరు డబ్బులు తీసుకున్నారనే మాట వాస్తవము. వాళ్ళ దగ్గర నుంచి వీసా ప్రాసెసింగ్కి మీరు నమ్మించి మోసం చేశారనే మాట కూడా వాస్తవమే. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఎందుకు కేసు పెట్టలేదు అనేదానికి కూడా రీజన్ చెప్పారు. సో ఆమె మీద కేసు పెడుతున్నావు, ఎందుకు కేసు పెడుతున్నావు? సో నేను కూడా వీసా బయింగ్ అంటే నేను కొనుక్కుంటున్నాను, అది కూడా అక్కడ క్రైమే కాబట్టి మేము పెట్టలేదు, అందుకని ఇండియాలో పెట్టామని చెప్తున్నారు. సో ఎనీహావ్ దీనికి బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నందుగారి మీద, నందుగారు హస్బెండ్ మీద కూడా ఉంది. డెఫినెట్గా ఇంతమంది 300 మంది స్టూడెంట్స్ మోసపోయారంటే చిన్న విషయం కాదు. ఇది ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ అంట, దుబాయ్ అంట, ఎంతోమంది మోసపోయారు వీళ్ళ ఏజెన్సీని నమ్ముకొని, వీళ్ళ హస్బెండ్ని నమ్ముకొని, వీళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని. సో డెఫినెట్గా ఆన్సర్ చేయాలి మీరు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ చేస్తారు, దీని మీద కూడా ఒక వీడియో చేయాలి. ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, నెక్స్ట్ వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, దీని మీద కూడా మీరే వీడియో చేయాలి. నిజంగా ఆ డబ్బులు మీ దగ్గర ఉండుంటే మీరు అన్నట్లుగానే ప్రాసెసింగ్కి ఫీజు తీసుకొని మిగతా అమౌంట్ మీ దగ్గర ఎక్సెస్ ఉంటే, అంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆయన చాలా తెలివిగా సగం అమౌంట్ అతని అకౌంట్కి వేయించుకుంటాడు, మిగతా మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్తున్నారు. కాబట్టి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో దోచుకున్న పార్ట్నర్స్ అందరూ కలిసి కూర్చొని, బాబు ఉన్న పేరంతా పోయింది, ఇంకా పోవటానికి ఏం లేదు, ఇండియా దేశకు పోయి చెప్పకూడదు తినే లోపే మనం పంచుకునే కాస్త కూడబెట్టుకునే కాస్త కొంచెం దగ్గరికి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలో అంత కాకపోయినా కానీ ఇంత అయితే ఇచ్చేద్దామని చెప్పేసి మీరు మాట్లాడుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నందుగారు. సో మీరు న్యాయానికి సంబంధించిన వీడియో పెట్టమని నేను అడగట్లేదు, డైరెక్ట్గా న్యాయం చేసేసిన తర్వాత స్టూడెంట్స్ మాకు కొంత అమౌంట్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇండియా పోలీసుని నమ్ముకున్నందుకు, ఇండియా జ్యుడిషియరీని నమ్ముకున్నందుకు, ఇండియా మీడియాని నమ్ముకున్నందుకు మాకు కొంత న్యాయం జరిగిందనేది ఒక చిన్న తీపి కబురు అయితే వినాలని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చివరిగా మాట్లాడుతున్నాను చెప్పాను కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూశారు, సెకండ్ వీడియో చూశారు, దీనికి డెఫినెట్గా కంటిన్యూషన్ ఏదో ఒకటి మాట్లాడటానికి మీరైనా మాట్లాడవచ్చు కాల్ చేసి, లేకపోతే నేను కాల్ చేయమన్నా నేను కాల్ చేస్తాను. సో మీ యూకే టైమింగ్ ప్రకారం టైం చెప్తే మీ పార్ట్నర్స్తో మాట్లాడుకున్న తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి ఎదుగుదాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.